హాయ్, మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈసారి ప్రాన్స్ బిర్యానీ. సో అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక పెద్ద సిల్వర్ ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ గీ తీసుకున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్, ఒక పెద్ద టమాటా అండ్ 10 జీడిపప్పులు, చిన్న కొత్తిమీర కట్ట, కొంచెం కరివేపాకు అండ్ 5 గ్రీన్ చిల్లీ అండ్ 2 బిర్యానీ ఆకులు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను అండ్ కరివేపాకు అండ్ జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ పసుపు అనేదాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేదాన్ని తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కొంచెం ఆనియన్స్ అనేది ఏగడానికి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే బేగా ఎగిపోతాయండి. అది చిన్న టిప్ అనమాట. సో ఆనియన్స్ బేగా వేగాలంటే ఒక స్పూన్ సాల్ట్ అనేదాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే బేగా వేగిపోతాయండి. అప్పుడు మనం ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేదాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేదాన్ని తీసుకొని యాడ్ చేసుకొని బాగా వేపుకున్నానండి. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా పెట్టుకున్న ప్రాన్స్ అనేదాన్ని బాగా వాష్ చేసుకొని ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని చిన్న పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేను ఇక్కడ 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ ప్రాన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత బాగా మసాలా అనేది ఎక్కిన తర్వాత ఇక్కడ నేను కస్తూరి మేతి అనేది ఒక స్పూన్ తీసుకొని, ఒక 1/2 స్పూన్ తీసుకొని బాగా చేత్తో మెదిపి దాన్ని వేస్తే చాలా బాగుంటుందండి స్మెల్ అనేది. అండ్ ఇక్కడ నేను ముందుగా 3 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ వాష్ చేసుకుని 1 అవర్ అనేది వాటర్లో నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకుంటే బేగా రైస్ అనేది కుక్ అవుద్ది, చాలా బాగుంటుంది. అండ్ ఇలా నేను మొత్తం ఆ మసాలా అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేదాన్ని ఫ్రై చేసుకుంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. అండ్ ఈ సమ్మర్లో మనకి మంచిగా నిలవ కూడా ఉంటుంది, బిర్యానీ పాడవద్దు బేగా. బిర్యానీ మసాలా రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను 5 పెప్పర్, 5 లవంగాలు, ఒక 1/2 స్పూన్ షాజీరా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కొత్తిమీర కట్ట అండ్ కొంచెం చిన్న సైజ్ టమాటా ముక్కలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని పేస్ట్ పెట్టుకున్నానండి. ఇది యాడ్ చేసుకుంటే చాలు. ఫ్రై చేసుకున్నాను కొంచెంసేపు, ఒక 2 మినిట్స్ బాగా సాట్ చేసుకుంటే రైస్ అనేదాన్ని మసాలా ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఇక్కడ నేను 3 గ్లాసుల నీళ్ళకి 4.5 గ్లాసుల ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. అండ్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేదాన్ని అడ్జస్ట్ చేసుకుంటే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. వేసుకున్న మసాలా అనేది సరిపోతుంది కరెక్ట్గా బిర్యానీకి. చాలా ఈజీ అని చెప్పాను కానీ ఈజీగా చేసుకోవచ్చు. 20 మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో నేను కొంచెం ఒక 1/2 స్పూన్ కస్తూరి మేతి అండ్ చిన్న కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి. కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ అనేదాన్ని యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద లిడ్ క్లోజ్ చేస్తే చాలండి, బిర్యానీ రెడీ అయిపోద్ది. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. ఇలా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.